నమస్తే సార్. నమస్కారం అండి. వైసీపీ నాయకులు కానీ లేదా కొంతమంది వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒంట్లో లేకపోతే ఆపరేషన్ చేయడానికి సర్జరీ చేయడానికి ముంబై వెళ్ళి ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ చేసుకోవచ్చు అని చెప్పి చాలా విమర్శలు చేస్తున్నారు. అయితే దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఇంత 11 సీట్లు పడిపోయారు అని చెప్పి అందరూ చెప్తుంటే ఎందుకు అనుకున్నా. ఇందుకే పవన్ కళ్యాణ్ గారు నిన్ననే ప్రకటించారు, తన సొంత డబ్బులతో సర్జరీ నేను చేయించుకున్నాను, ప్రభుత్వ డబ్బులు నేను వాడలేదు, ప్రభుత్వానికి నష్టపరచలేదని. వాస్తవంగా అలాంటి వ్యక్తులే వేళ రాజకీయ నాయకులుగా ఉండాలి. మన సేవకులుగా ఉండాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే ఉండాలని చెప్పి అందరూ కూడా శభాష్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉండి కూడా గవర్నమెంట్ సొమ్ము అంటే ప్రజల సొమ్మును ఖర్చు పెట్టకుండా తన సొంత సొమ్ముతో శస్త్రచికిత్స చేయించుకున్న గొప్ప వ్యక్తి. అలాగే ఆయనకే కాదు, బయట వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా ఆయన సొంత సొమ్మే కదా ఖర్చు పెట్టేది. కాబట్టి నేనేమంటాను, వైసీపీ నాయకులు ఈ నీచ సంస్కారాన్ని, ఈ నీచ సంస్కృతిని కొంచెం వదిలేయాలి. ఎందుకంటే గొప్పోళ్ళని గొప్పగా పొగడాలి, మంచోళ్ళని మంచిగా పొగడాలి. అంతేగాని ఇలా నీచుల్లాగా, నికృష్టుల్లాగా, దరిద్రుల్లాగా ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్కి పడి ఏడుస్తూ ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. గవర్నమెంట్ సొమ్ము జగన్మోహన్ రెడ్డి ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడో అందరికీ తెలుసు. వాళ్ళ కూతుర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, వేరే దేశాలు వెళ్ళినప్పుడు కానీ ఇష్టానురీతిగా ఎందుకు 250 కోట్లు ఓన్లీ సమోసాలకే ఖర్చు పెట్టాడు ఆయన. ఆయన గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తే కాబట్టి వేళ గవర్నమెంట్ సొమ్ము ఖర్చు పెట్టకుండా నా సొమ్ము నేనే ఖర్చు పెట్టుకుంటాను, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టనని చెప్పి ధైర్యంగా చెప్పిన వ్యక్తి. ఒకసారి చెప్పమని చెప్పు జగన్మోహన్ రెడ్డి. 5 మంత్రి పదవులు ఉండవి, ప్లస్ జీతం తీసుకుంటున్నాడు, సినిమాలు తీసుకుంటున్నాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా రూపాయి జీతమే తీసుకున్నాడు కాబట్టి ఇట్లా గవర్నమెంట్ సొమ్ము ఖర్చు పెట్టలేకపోయాడు అని విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఈయన జీతం తీసుకుంటున్నాడు, కానీ తీసుకుని ఎవరికి ఇచ్చాడు? అనాథులైనటువంటి 42 మంది పిల్లలకి, ఆ అభాగ్యులకి, ఆ అన్యాయం అయిపోయినటువంటి ఆ చిన్న పిల్లలకి సాయంగా నిలిచాడు. జీతం ఆయన తీసుకోలేదు, తీసుకుని వాళ్ళకి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి జీతం ఎందుకండి బాబు? ఆయన 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు అప్పుడు ఏదో దోపిడీ చేశాడు అంటారు. మరి ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు. కానీ 48,750 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది. దానికి ఇతను ఆర్థిక నేరస్తుడే అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఏదేమైనా ఆయన గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వేళ పవన్ కళ్యాణ్ గారు చేసిన పని రేపొద్దున్న రాజకీయ నాయకులకి దారి చూపించాలా. అంటే ప్రజల సొమ్ముని మేము తినము, ప్రజల సొమ్ముని మేము, ప్రభుత్వ సొమ్ముని మేము వాడుకోమని చెప్పి ఒక సంప్రదాయాన్ని, ఒక సంస్కారాన్ని తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ వచ్చినప్పుడు ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేస్తూ, దోపిడీ చేస్తూ దుర్మార్గులుగా మిగిలిపోతారు. కాబట్టి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సాంప్రదాయానికి తెరదీయడం మాత్రం చాలా సంతోషంగా ఉంది.